హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 5th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల భారతదేశం ప్రవేశపెట్టిన మూడవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి ఐఎన్ఎస్ అరిదమన్ అండి. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేయబడిందండి. ఐఎన్ఎస్ అరిదమన్ భారతదేశం యొక్క అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లో భాగం అండి. ఇది అణుతలాల్లో కూడిన బాలిస్టిక్ క్షిపణులను మోయగలదండి. మొదటి సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ ఎప్పుడండి? 2016లో. అలాగే రెండవది ఐఎన్ఎస్ అరిగాట్ 2024లో ప్రవేశపెట్టారండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇటీవల భారతదేశం ప్రవేశపెట్టిన మూడవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఐఎన్ఎస్ అరిదమన్ అండి. ఇది ఏ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేయబడింది అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేయబడిందండి. ఐఎన్ఎస్ అరిదమన్ భారతదేశం యొక్క అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లో భాగం అండి. మొదటి సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ ఎప్పుడండి? 2016లో. రెండవది ఐఎన్ఎస్ అరిగాట్ 2024లో ప్రవేశపెట్టబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: రినీ సంపత్ దక్షిణాసియా వ్యక్తిగా మొదటిసారిగా ఏ నగర మేయర్ ఎన్నికల బ్యాలెట్లో స్థానం సంపాదించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాషింగ్టన్ డీసీ అండి. వాషింగ్టన్ డీసీ తెలుసు కదండి, అమెరికా రాజధాని అండి ఇది. రినీ సంపత్ గారు తమిళనాడులోని తేని నుండి వచ్చిన 31 ఏళ్ల ఇండియన్ అమెరికన్ అండి. ఆమె 4500కు పైగా సంతకాలు సేకరించి ప్రైమరీ బ్యాలెట్కు అర్హత సాధించారండి. ఆమె ప్రచార నినాదం ఏంటండి? ఫిక్స్ ది బేసిక్స్ న్యూ డీసీ అనే లక్ష్యంతో ఉందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పేరు కూడా గుర్తుంచుకోవాలండి. రినీ సంపత్ దక్షిణాసియా వ్యక్తిగా మొదటిసారిగా ఏ నగర మేయర్ ఎన్నికల బ్యాలెట్లో స్థానం సంపాదించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాషింగ్టన్ డీసీ అండి. వాషింగ్టన్ డీసీ అమెరికా యొక్క రాజధాని. రినీ సంపత్ గారు ఎక్కడండి? తమిళనాడులోని తేనె నుండి వచ్చిన 31 ఏళ్ల ఇండియన్ అమెరికన్ అండి. ఆమె ఎంత అండి? 4500కు పైగా సంతకాలు సేకరించి ప్రైమరీ బ్యాలెట్కు అర్హత సాధించారండి. ఆమె ప్రచార నినాదం ఏదంటే ఫిక్స్ ది బేసిక్స్ న్యూ డీసీ అనే లక్ష్యంతో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: ఇంగ్లాండ్లో అత్యున్నత ర్యాంకు సాధించిన మహిళా చెస్ క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి బోధనా శివానందన్ అండి. కేవలం 11 ఏళ్ల వయసులో ఆమె 25 ఏళ్ల లాన్ యావో అధిగమించి మొదటి స్థానాన్ని సాధించిందండి. లాన్ యావో 4 సార్లు బ్రిటిష్ మహిళల ఛాంపియన్ అండి. బోధనా శివానందన్ ప్రపంచ మహిళా ర్యాంకింగ్స్లో టాప్ 100లో 72వ స్థానంలోకి ప్రవేశించిందండి. ఆమె రేటింగ్ 2366 అండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లాండ్లో అత్యున్నత ర్యాంక్ సాధించిన మహిళా చెస్ క్రీడాకారిణి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బోధనా శివానందన్ అండి. ఎంత అండి ఆమె వయసు? 11 ఏళ్ల వయసులోనే ఆమె 25 ఏళ్ల ఎవరండి? లాన్ యావోను అధిగమించి మొదటి స్థానాన్ని సాధించిందండి. లాన్ యావో ఎవరండి? 4 సార్లు బ్రిటిష్ మహిళల ఛాంపియన్ అండి. అయితే బోధనా శివానందన్ ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్లో టాప్ 100లో ఎంత అండి? 72వ స్థానంలోకి ప్రవేశించిందండి. ఆమె రేటింగ్ ఇప్పుడు ఎంత అంటే 2366 అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: 1,00,000కు పైగా కుటుంబాలకు లాభం చేకూర్చే విధంగా నేయర్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ అండి. ఈ పథకం హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ కార్మికులను కవర్ చేస్తుందండి. హ్యాండ్లూమ్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారండి. సుమారు 150 కోట్ల వార్షిక బడ్జెట్తో ఈ పథకం అమలవుతుందండి. ఇది సాంప్రదాయ పరిశ్రమలను బలోపేతం చేయడం మరియు కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారండి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఎంతండి? 1,00,000కు పైగా కుటుంబాలకు లాభం చేకూర్చే విధంగా నేయర్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ అండి. ఈ పథకం హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ కార్మికులను కవర్ చేస్తుందండి. అయితే హ్యాండ్లూమ్కు ఎంతండి? నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారండి. సుమారు ఎంతండి? 150 కోట్ల వార్షిక బడ్జెట్తో ఈ పథకం అమలవుతుందండి. ఇది సాంప్రదాయ పరిశ్రమలను బలోపేతం చేయడం మరియు కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రణాళిక చేస్తున్న 1,00,000 సీట్ల క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి నవీ ముంబై అండి.
ఈ స్టేడియం పూర్తయిన తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మారుతుందండి ఇది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మొదటి స్థానంలో ఉంది. మీకు తెలుసు కదా! ఈ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్‌లు, టెస్ట్ సిరీస్‌లు మరియు ఐసీసీ వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించగల ప్రపంచ స్థాయి వేదికగా రూపొందించబడుతుందండి ఇది. సో, గుర్తుంచుకోవాలండి. ఎక్కడ ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రణాళిక చేస్తున్న ఎంతండి 1,00,000 సీట్ల క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నవీ ముంబై అండి. ఈ స్టేడియం పూర్తయితే ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మారుతుంది. మరి మొదటి ప్లేస్ ఏముందంటే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మొదటి స్థానంలో ఉందండి. ఈ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్, టెస్ట్ సిరీస్‌లో మరియు ఐసీసీ వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించగల ప్రపంచ స్థాయి వేదికగా రూపొందించబడుతుందండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సాఫ్ ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-20 ఫైనల్‌లో భారత్ 3-4 తేడాతో ఏ జట్టుకు ఓడిపోయింది? కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ అండి. సాఫ్ అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండి. దీని ఫుల్ ఫామ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఈ మ్యాచ్ ఎక్కడండి? మాలే ఎక్కడుందది? మాల్దీవుల్లోని నేషనల్ ఫుట్బాల్ స్టేడియంలో జరిగిందండి. రెగ్యులేషన్ టైంలో మ్యాచ్ 0-0గా ముగిసిందండి. అయితే బంగ్లాదేశ్ పెనాల్టీ షూటౌట్‌లో విన్ అయ్యారండి. బంగ్లాదేశ్‌కు ఇది రెండవ టైటిల్ 2024 తర్వాత అండి. భారత్ ఈ టోర్నమెంట్ చరిత్రలో 4 టైటిల్స్‌తో అత్యంత విజయవంత జట్టుగా ఉందండి. సో, ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే సాఫ్ అండర్-20 ఫైనల్‌లో భారత్ 3-4 తేడాతో ఏ జట్టుతో ఓడిపోయింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ అండి. సాఫ్ ఫుల్ ఫామ్ ఏంటండి? సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండి. అయితే రెగ్యులేషన్ టైంలో ఈ మ్యాచ్ 0-0గా ముగిసింది. పెనాల్టీ షూటౌట్‌లో బంగ్లాదేశ్ గెలిచిందండి. బంగ్లాదేశ్‌కు ఇది రెండవ టైటిల్ అండి. 2024లో మొదటిసారి. అయితే భారత్ ఈ టోర్నమెంట్ చరిత్రలో 4 టైటిల్స్‌తో అత్యంత విజయవంతం జట్టుగా ఉందండి. అయితే ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే మాల్దీవుల్లోని నేషనల్ ఫుట్బాల్ స్టేడియంలో జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బీఐఆర్ఏసీ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ డాక్టర్ జితేంద్ర సింగ్ సీఎఫ్టీఆర్ఐలో ప్రారంభించారు. సీఎఫ్టీఆర్ఐ ఏ నగరంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి మైసూర్ అండి. సీఎఫ్టీఆర్ఐ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. దీని ఫుల్ ఫామ్. బీఐఆర్ఏసీ అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అండి. ఈ సెంటర్ ఆహార ప్రాసెసింగ్ మరియు బయోటెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందండి. ఈ పరిశోధనను వాణిజ్య ఉత్పత్తులుగా మారడంలో సహాయపడుతుంది. ప్రారంభం సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ 75వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిందండి. సో, మన క్వెషన్ ఏంటంటే బీఐఆర్ఏసీ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఎవరండి? డాక్టర్ జితేందర్ సింగ్ సిఎఫ్టిఆర్ఐలో ప్రారంభించారండి. ఈ సిఎఫ్టిఆర్ఐ ఏ నగరంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మైసూర్ అండి. సిఎఫ్టిఆర్ఐ అంటే ఏంటండి ఫుల్ ఫామ్? సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. బీఐఆర్ఏసీ ఫుల్ ఫామ్ ఏంటంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అండి. ఈ సెంటర్ ఆహార ప్రాసెసింగ్ మరియు బయోటెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందండి. ఇది పరిశోధన వాణిజ్య ఉత్పత్తులుగా మార్చడంలో సహాయపడుతుంది. అయితే ఈ ప్రారంభం ఎందుకోసం జరిగింది అంటే సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఇది జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇస్రో గగన్యాన్ మిషన్ కింద ప్రారంభించిన మిషన్ మిత్ర ఏ విషయాన్ని పరీక్షించడానికి ఉద్దేశించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ వ్యోమగాముల సమాన శక్తి మరియు మానసిక స్థైర్యం గురించండి ఇది. ఓకేనా? ఈ ప్రయోగం లడాక్ ప్రాంతంలో నిర్వహించబడిందండి. ఈ ప్రాంతంలో తక్కువ ఆక్సిజన్, కఠిన వాతావరణం మరియు ఒంటరితనం ఉంటుందండి. ఈ పరిస్థితులు అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లకు సమానంగా ఉంటాయండి. అందుకోసం అక్కడ నిర్వహించారు. గగన్యాన్ తెలుసు కదా! భారతదేశపు తొలి మానవ అంతరిక్ష యాత్రా మిషన్ అండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఇక్కడ ఇస్రో గగన్యాన్ మిషన్ కింద ప్రారంభించిన ఏంటండి అది? మిషన్ మిత్ర. ఏ విషయాన్ని పరీక్షించడానికి ఉద్దేశించబడింది అంటే వ్యోమగాముల సహన శక్తి మరియు మానసిక స్థైర్యం గురించండి. ఎక్కడ ఇది నిర్వహించబడింది అంటే లడఖ్ అండి. ఎందుకు అక్కడే చేశారంటే ఆ ప్రాంతంలో తక్కువ ఆక్సిజన్, కఠిన వాతావరణం మరియు ఒంటరితనం ఉంటుందండి. ఈ పరిస్థితులు అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లకు సమానంగా ఉంటాయండి. అయితే గగన్యాన్ గురించి మీకు తెలుసు కదండీ! ఇది భారతదేశపు తొలి మానవ అంతరిక్ష యాత్రా మిషన్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఒడిశా పోలీస్ భారతదేశంలో పోలీస్ దళాలకు ఇచ్చే అత్యున్నత గౌరవం ఏది పొందింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అండి. దీనిని నిషాన్ అని కూడా పిలుస్తారండి. ఇది భారతదేశంలో పోలీస్ దళాలకు ఇచ్చే అత్యున్నత గౌరవం అండి. సేవలో ఉన్నతత, క్రమశిక్షణ,
మరియు నైపుణ్యాన్ని గుర్తించి ఈ అవార్డు ఇస్తారండి. ఈ అవార్డు ఒడిశా పోలీస్ 90వ ఫౌండేషన్ డే సందర్భంగా ఉత్కల్ దివాస్ రోజున ప్రకటించబడిందండి. సో, మనం గుర్తుంచుకోవాలి. ఎవరికండి? ఏ స్టేట్ అంటే ఒడిశా పోలీస్. భారతదేశంలో పోలీస్ దళాలకు ఇచ్చే ఏదండి అత్యున్నత గౌరవం పొందింది అంటే ప్రెసిడెంట్ పోలీస్ కాలర్ అండి. దీనినే ఏమంటారండి? నిషాన్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో పోలీస్ దళాలకు ఇచ్చే అత్యున్నత గౌరవం అండి. సేవలో ఉన్నతత, క్రమశిక్షణ మరియు నైపుణ్యాన్ని గుర్తించి ఈ అవార్డు ఇస్తారండి. అయితే ఇది ఎప్పుడు ప్రకటించబడింది అంటే ఈ అవార్డు ఒడిశా పోలీస్ 90వ ఫౌండేషన్ డే సందర్భంగా ఉత్కల్ దివాస్ రోజున ప్రకటించబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల అంతరించిపోతున్న ప్రమాదంలో ఉన్న రైస్ వేల్ ఏ కుటుంబానికి చెందుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి బాలనోప్టెరిడే అండి. రైస్ వేల్ ఒక క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాతి అండి ఇది. ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కనిపిస్తుందండి. ప్రస్తుతం సుమారు 50 మాత్రమే మిగిలున్నాయండి ఇవి. బలీన్ తిమింగలాలు పళ్ళకు బదులుగా కెరాటిన్ ప్లేట్స్ ద్వారా ఆహారాన్ని వడపోత చేస్తాయండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఇటీవల అంతరించిపోతున్న ప్రమాదంలో ఉన్న రైస్ వేల్ పేరు కూడా గుర్తుంచుకోవాలండి. రైస్ వేల్ ఏ కుటుంబానికి చెందుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ బాలనోప్టెరిడే అండి. అయితే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాతి అండి. ఇది ఎక్కడండి ఎక్కువగా కనిపిస్తుందంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఉంటాయండి. ప్రస్తుతం ఎంత ఉన్నాయండి? సుమారుగా 50 మాత్రమే మిగిలున్నాయండి. ఈ బాలిన్ తిమింగలాలు పళ్ళకు బదులుగా కెరాటిన్ ప్లేట్స్ ద్వారా ఆహారాన్ని వడపోత చేస్తాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026లో పాఠశాల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి స్కూల్ చలేన్ హమ్ క్యాంపెయిన్. ఈ ప్రచారం విద్యార్థుల నమోదు పెంచడం మరియు జీరో డ్రాప్ అవుట్స్ సాధించడం లక్ష్యంగా ప్రారంభించబడిందండి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి? డాక్టర్ మోహన్ యాదవ్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారండి. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 4, 2026 వరకు 4 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారండి. సుమారు 4 లక్షల విద్యార్థులు ఉచిత సైకిళ్లు మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్లు పంపిణీ చేశారండి. సో, ఇక్కడ ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే ఏప్రిల్ 2026లో పాఠశాల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్కూల్ చలేన్ హమ్ క్యాంపెయిన్ అండి. అయితే దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్యార్థుల నమోదు పెంచడం మరియు జీరో డ్రాప్ అవుట్స్ను సాధించడమే లక్ష్యంగా ప్రారంభించబడిందండి. ఎవరు ప్రారంభించారంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి? డాక్టర్ మోహన్ యాదవ్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయంటే ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 4 వరకు 4 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారండి. సుమారు ఎంతమంది అండి? 4 లక్షల విద్యార్థులకు ఉచిత సైకిళ్లు మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్లు కూడా పంపిణీ చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ మరియు మైన్ యాక్షన్ సహాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి ఏప్రిల్ 4 అండి. ఈ దినోత్సవం భూమిలో పాతిపెట్టిన మైన్స్ గురించి అవగాహన పెంచడానికి నిర్వహించబడుతుందండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్. ఓకేనా? ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2005 డిసెంబర్ 8న ప్రకటించిందండి. 2006 నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారండి ఇది. సో, అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ మరియు మైన్ యాక్షన్ సహాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ 4 అండి. ఈ దినోత్సవం భూమిలో పాతపట్టిన ల్యాండ్ మైన్స్ గురించి అవగాహన పెంచడానికి నిర్వహించబడుతుందండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్ అండి. ఈ దినోత్సవాన్ని ఎవరండి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2005 డిసెంబర్ 8న ప్రకటించిందండి. 2006 నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జంతువులపై క్రూరత్వాన్ని నివారించేందుకు అన్ని జిల్లాలలో జంతు సంక్షేమ కమిటీలు ఏ నగరంలో ఏర్పాటు చేయబడతాయి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి న్యూఢిల్లీ అండి. ఈ కార్యక్రమం జంతు సంరక్షణ మరియు సంక్షేమంపై దృష్టి పెడుతుందండి. అయితే ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ నిర్ణయాన్ని ప్రకటించారండి. తెలుసు కదండి, ఢిల్లీకి ముఖ్యమంత్రి ఆమె. ఢిల్లీ ప్రభుత్వం రాజధానిలోని అన్ని 13 జిల్లాల్లో సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ ఏర్పాటు చేయనుందండి. ఇది జంతువులపై క్రూరత్వాన్ని నివారించేందుకు చట్టాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే జంతువులపై క్రూరత్వాన్ని నివారించేందుకు అన్ని జిల్లాల్లో జంతు సంక్షేమ కమిటీలు ఏ నగరంలో ఏర్పాటు చేయబడతాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ అండి. ఈ కార్యక్రమం జంతు సంరక్షణ మరియు సంక్షేమంపై దృష్టి పెడుతుందండి. అయితే ఈ నిర్ణయాన్ని ఎవరు ప్రకటించారు అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారండి.
ఢిల్లీ ప్రభుత్వం రాజధానిలోని అన్ని 13 జిల్లాల్లో సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ ఏర్పాటు చేయనుందండి. ఇది జంతువులపై క్రూరత్వాన్ని నివారించేందుకు చట్టాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే మీకు కామెంట్లో చెప్పండి. ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రణాళిక చేస్తున్న 1,00,000 సీట్ల క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.